భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో పోలీసులు చర్యలు చేపట్టారు. కొత్తగూడెంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లను పల్వంచ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని పిఎస్ లో నిర్బంధించారు. మా నీళ్లు మాకే కావాలంటూ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతామని హెచ్చరించారు. అధికార పక్షం మండు వైఖరిని నిరసిస్తున్నటువంటి సందర్భంలో మమ్మలను చీకటితోటే మండల బీఆర్ఎస్ నాయకత్వాన్ని హౌస్ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించి ఇక్కడి నుంచి మేము వాళ్ళని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తామని చెప్పి వేరే మాకు తెలవకుండా బస్సులలో మా యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని గోరగంపాడు పోలీస్ స్టేషన్, భద్రాచలం పోలీస్ స్టేషన్ అని చెప్పి మమ్మల్ని కల్లిబల్లి మాటలు చెప్పి అడవుల నుంచి పడకపోవడం జరుగుతూ ఉన్నది. ఏది ఏమైనా ప్రశ్నించే గొంతుకున్న రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ముందుంటుందని చెప్పి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, శ్రీజ, మనం చూడొచ్చు ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అదేవిధంగా ఖమ్మం జిల్లా, అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాష్ట్ర మంత్రుల పర్యటన ఉంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దాదాపు 4 మంత్రుల పర్యటన ఉంది. ఈ పర్యటన పూర్తి స్థాయిలో కూడా సీతారామ టన్నెల్ పనుల పురోగతిపై క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. కొన్ని ఇప్పటికే నీళ్లు ఏదైతే ఉందో సీతారామ ప్రాజెక్ట్ నుంచి కొన్ని పంప్ హౌస్ నుంచి కూడా నీళ్లు తీసుకొస్తున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఈ ప్రాజెక్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి చొక్క నీరు లేకుండా కేవలం ఖమ్మం జిల్లాకు తరలి వెళ్తుంది. ఖమ్మం జిల్లా నుంచి అక్కడి నుంచి వేరే జిల్లాలకు కూడా నీళ్లు తరలి వెళ్లే ప్లాన్ చేసిన నేపథ్యంలో ఈ నీళ్లు మా నీళ్లు మాకే కావాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు అయితే ఆందోళన చేస్తున్నట్టు సిచ్యువేషన్ కాబట్టి గోదావరి నుంచి, అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న గోదావరి నుంచి నీళ్లు తీసుకుపోయి ఖమ్మం జిల్లాలో కలుపుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పొలాలకు సాగునీరు విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఉమ్మడి అంటే ఖమ్మం జిల్లాకి ఈ గోదావరి నీళ్లు ఇస్తున్నారు. భద్రాద్రిలో గోదావరి పరివాహక ప్రాంతం ఉంది. ఇక్కడి నుంచే నీళ్లు తీసుకెళ్తున్నారు. భద్రాద్రి జిల్లాకి నీళ్లు లేకుండా ఖమ్మం జిల్లాకి ఏ విధంగా తీసుకెళ్తారు? అందులో కేసీఆర్ కట్టినటువంటి ప్రాజెక్టు సీతారాం ప్రాజెక్టు ఉంది. ఆ సీతారాం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయాలని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటికి కూడా అవే పనులు జరుగుతాయి. కొన్ని పనులు అయ్యి కొన్ని మోటార్ల ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు తీసుకెళ్తున్న సిచ్యువేషన్ కాబట్టి అయితే పూర్తిస్థాయిలో కూడా మా నీళ్లు మాకే కావాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తిస్థాయి కూడా మంత్రుల పర్యటన ఉన్న నేపథ్యంలో అందరినీ కూడా అదుపులోకి తీసుకుని ఇప్పటికే పోలీస్ స్టేషన్లకు అయితే తరలించిన పరిస్థితి కాబట్టి ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడానికి సంబంధించిన కార్పొరేటర్లందరూ కూడా బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లందరూ కూడా అదుపులో తీసుకున్నారు. అంతేకాకుండా ముఖ్య కార్యకర్తలు ఇటు పాల్వంచ కొత్తగూడెంతో పాటు పెనపాక, మనుగూరు, భద్రాచలం, అశ్వాపురం ఈ ప్రాంతాల్లో బీఆర్ఎస్ కీలక నేతలను కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పరిస్థితి కాబట్టి రేగా కాంతారావు, అంటే మాజీ ఎమ్మెల్యే పెనపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే పర్యటన ఈ రోజు మనుగూరులో కూడా ఉన్న నేపథ్యంలో మంత్రుల పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించిన నేతలను ముందొస్తే అరెస్ట్ అయితే చేశారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్ కూడా తరలి వెళ్ళినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. వాళ్ళని తరలించినట్టు సిచ్యువేషన్ ప్రజెంట్ మనం చూడొచ్చు. విజువల్లో కూడా స్పష్టంగా పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఏ పనులు అవుతున్నాయో పూర్తి స్థాయిలో కూడా విరుద్ధంగా చేస్తున్నారని చెప్పేసి కూడా అవి మేము ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు అయితే డిమాండ్ చేసుకుంటూ వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. వాళ్ళని ఒక బస్సులో తరలించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. వాళ్ళు సీతారామం సంబంధించిన ప్రాజెక్టు ఎక్కడైతే నిర్మాణం జరుగుతుందో మనుగూరులోని సీతారామం లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన టన్నల్ కాడికి వాళ్ళు పోవాలని చూశారు. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ముందుగా ఇలా మంత్రుల పర్యటన నేపథ్యంలో అందరినీ కూడా అదుపులోకి తీసుకున్న సిచ్యువేషన్ అయితే ఉన్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఉద్రిక్తత వాతావరణం అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నవీన్.